ఆగరికి యజమానురాలి స్థానం ఇచ్చింది ఎవరంటే సారం ఇచ్చింది. మనకి ఎలాగే పిల్లలు పుట్టరు, దేవుడు అలా చెప్పాడంటే పిల్లలు పుట్టరు. కాబట్టి అబ్రహామా నా యజమానుడా, నా ఏలినవాడా అని పిలిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని పిలిచింది? సారా అబ్రహాముని ఏమని పిలిచేదంట చెప్పండి? నా యజమానుడా అని పిలిచేదంట. కొత్త నిబంధన ఉంటుంది. మరి మీరేమని పిలుస్తున్నాడు? సుబ్బరవా, ఓ సుబ్బరవా, చీట్లాడు వచ్చాడు సుబ్బరవా, ఇగో ఇదిగో ఇదిగో. ఎవరిని ఎవరినండి? ఇదిగో ఓ ఎక్కడావా, ఎవరు పెడుతున్నారు? సారా తన భర్తను ఏమని పిలుస్తుంది? యజమానుడా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొన్న గాడంటుంది ఆ పిల్లోడు అంతే నా మాట ఏంటో. ఏ పిల్లోడు? ఆ పిల్లడు నా మాట ఏంటో. నేను అనుకున్నా ఇంట్లో కుర్రోడేమనుకుంటున్నాను. అలా ఆయనంట పిల్లోడంట. నువ్వు కన్నావా? మీ అమ్మకు పుట్టాడా? భర్త నట్టుకుని ఏమంటుంది? చెప్పండి అమ్మా. పిల్లోడంట. జాగ్రత్త. నీ భర్తను గౌరవించి మాట్లాడాలి. నీ భర్తతో ప్రేమతో మాట్లాడాలి. నీ భర్తని ఏవండి అని పిలవాలా, అంతేగాని సుబ్బరావా ఎక్కడ రావా. కొంతమంది ఎక్కడ చచ్చారా, ఎక్కడ చచ్చావా. ఎవరైనా వచ్చారనుకోండి ఇంటి దగ్గర, ఎవరైనా వచ్చి ఒక 10 నిమిషాలు ఉంటే చాలు. ఈవిడ ఎక్కడ లేని బీపీ వచ్చిందంట. ఆయన వచ్చి ఎంతసేపు అయింది, నువ్వు ఎక్కడ చచ్చావేంటి? తప్పు. ఎప్పుడు కూడా నీ నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆగరు అనుకుంది నేను యజమానురాల్ని. పడుతున్నారు, బాధపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా. నేను కూడా మీ భార్యని జాగ్రత్తగా పిలవాలి. పిలుస్తున్నారా? పిలవాలి. ఏమంటే చాలా మంది మగోళ్ళు భార్యని ఒలే అంటారు. ఏంటి ఒలే ఏంటి? ఆమె నీ జీవిత భాగస్వామి. పేరు పెట్టి పిల్లండి చక్కగా. లేదంటే ఏదో మంచి పేరు పెట్టండి. బుజ్జి అని పిల్లండి, కన్నాని పిల్లండి, పండు అని పిల్లండి. అరే ఆ పనికి మాలి దానికి సాటింగ్ చేసే దానికి చెప్తూ హాయ్ బుజ్జి, దానికి ఆ పనికి మాలి దానికి నిన్ను నిండా ముంచేసి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దాన్ని పిలుస్తాడు మెసేజ్లో, హాయ్ బుజ్జి, గుడ్ మార్నింగ్. ఇంట్లో పిల్ల నీకు అన్ని పెట్టి, నీకంటే ముందు లేచి నీకు కాఫీ పెట్టి, బెడ్ కాఫీ పెట్టి అన్నీ చేసి ఏవండి లేవనంటే ఆవిడ మాత్రం ఒలేగిలి అంటాం. ఏంటే ఈ మధ్య మాట్లాడుతుంది అంటాడు. నేనంటాను ఒక్కసారి ఆమె నీకు ఎదురు తిరిగితే చెప్పండి, ఎదురు తిరిగితే నీకు బెడ్ కాఫీ ఉంటుందా? సపరేట్ నీకు ఉంటుందా? మొత్తం అన్నీ బంద్ అయిపోతాయి. మన ఉప్పాడు బందిలాగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బంద్ అయిపోతే ఏమి ఉండదు. మొన్న మధ్యన కూడా అంటాడు టీ షాపులు కూడా మూసేసారురా. ఏ షాప్ అంట? సెంటర్లో టీ షాపులు కూడా మూసేశారు. అది టీ తాగితేనే కానీ నిద్ర వస్తుందంట. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర ఆవిడ టీకి అవుతారంట. వీడు ఉదయం మధ్యాహ్నం 3 పూటలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం తాగుతారంట? అక్కడికి వెళ్తాడంటే చూసుకుంటాడంట. షాప్ మూసేస్తాడంట. టీ షాపులు కూడా మూసేశారు రా. నేనంటే నా ప్రియ దేవుడు, మన పిలుపు చాలా జాగ్రత్తగా దాని భార్యను ప్రేమించాలి. భర్తను ప్రేమించాలి. మీ పిలుపుని బట్టి, మీ యొక్క విధానాన్ని బట్టి బయట వాళ్ళు నీ భార్యను గౌరవిస్తారు. బయట వాళ్ళు నీ భర్తను నువ్వే సుబ్బారావా, నువ్వే ఏంటి అంటే అవతల కూడా ఏమంటారు చెప్పండి? నీకులాగే పిలుస్తారు. గౌరవం ఇవ్వాలన్నా, గౌరవం తీసుకురావాలన్నా మొట్టమొదటి కుటుంబమే. కుటుంబంలో ఉన్నవారు మీకోసం, మీ కుటుంబం ఎవరైనా బయట చెడ్డగా చెప్తే మీ పరువు ఏమేమో చెప్పండి. చాలా మందికి అలవాటు ఒకటే, ఇంట్లో ఏది జరిగినా అందరికీ పోసుకొని చెప్పేదారు. కొంతమంది ఇంట్లో ఏది జరిగినా గొప్పతనం తెలియదు, వాళ్ళు పరువు తీయాలని తెలియదు. కానీ ఇంట్లో జరిగిన విషయాలు వాళ్ళు చెప్తారు, వీడు చెప్తారు, ఫోన్ చేసి మరీ చెప్తారు. మా 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 మాంగారు ఎలాగా, మా కోళ్ళు ఎలాగా, నువ్వు ఎవరు పరువు తీస్తున్నావు? నీ కుటుంబ పరువు నువ్వే తీసుకుంటున్నావు. జాగ్రత్త నా ప్రియ దేవుడు. నువ్వు నీ కుటుంబం పరువు తీసుకుంటే నీ కుటుంబ పరువు పోతే. కాబట్టి జాగ్రత్త. మన కుటుంబాన్ని మనము ప్రేమించాలా, మన కుటుంబం యొక్క గౌరవాన్ని మనము కాపాడుకోవాలి. ఇప్పుడు ఆగరి దగ్గరికి వద్దాం. ఆగరి ఏం చేస్తుంది? ఆగరికి ఏమొచ్చింది చెప్పండి?
గర్భం వచ్చింది. ఆఖరికి గర్భం రావడానికి కారణం ఎవరు? సారమ్మ చెప్పింది, అమ్మా మాకు పిల్లలు లేరు, మాకు బోడు ఆస్తి ఉంది, ఈ ఆస్తి అంతా ఏం చేయాలో తెలీదు, కాబట్టి నువ్వు అబ్రహాంతో వెళ్ళిపోమంటే అబ్రహాం అన్నాడు, నేను వెళ్ళనలేదా, నేను వెళ్ళను బాబాయ్, ఇది పద్ధతి కాదంటే నువ్వు వెళ్తావా వెళ్ళవని చెప్పేసి పట్టుపెట్టి మరీ పంపించిన తర్వాత గర్భవతి వచ్చింది. గర్భవతి వచ్చిన ఆవిడ సరిగా ఉందా? గర్భవతి అయిన వచ్చిన ఆమె సరిగా ఉందా? పిల్లల కన్నా ఈమె సరిగా ఉందా? పిల్ల పుట్టిన తర్వాత ఎవరికి చూస్తుంది? బెకిలిని, యజమానురాలు వైపు బెకిలిగా చూస్తుంది. యజమానురాల్ని, చూసావా నీకు రాని గర్భము నాకు వచ్చింది, చూసావా నీకు పుట్టని పిల్లలు నాకు పుట్టరని కాస్త కిందకి పైకి చూసింది. అంటే ఎటకారము చేసింది, అంటే తక్కువ నీచమైన దానిగా చూస్తుంది, అంటే తక్కువ చూపు చూస్తుంది. అసలు ఆగరు గర్భము ధరించడానికి ప్రధాన కారణం ఎవరు చెప్పండి? సారా వెళ్ళమనకపోతే ఆగరికి గర్భం వచ్చేదా? సారా వెళ్ళమనకపోతే ఆగరికి కుమారుడు పుట్టేవాడంటే పుట్టేవాడు కాదు. కేవలం అంతటికి ప్రధాన కారణం ఎవరు చెప్పండి? సారమ్మ. మరి అలాంటి సారమ్మ దగ్గర ఆగరు ఎట్లా ఉండాలా? అణిగి మణిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ఆగరు నీచమైన దానిగా చూసిందో, ఎప్పుడైతే ఆగరు సారమ్మని తక్కువ దానిగా చూసిందో, ఇప్పుడు సారమ్మంది ఇదిగో నువ్వు అర్జెంటుగా దాన్ని బయటికి గెంటే మంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా మళ్ళా అబ్రహాం మరొక మాట మాట్లాడలేదు. సారమ్మ చెప్పినట్లు ఆగర్ని బయటికి గెంటేసి పొమ్మన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నా నా ప్రియ దేవుని బిడ్డారా, ఆగర్ అనుకుంది ఈ ఆస్తి అంతా మాదే, ఆవిడికి ఎంత భాగం అయితే ఇస్తాడో నాకు కూడా అంతే భాగం ఇస్తుంది అనుకుంది. పర్వాలేదు, అంతా బాగున్నాయి, పర్వాలేదు, నేను బ్రతికేయచ్చు, పర్వాలేదు, నా కొడుకు బ్రతికేయచ్చు అనుకుంది నా ప్రియ దేవుని బిడ్డరా. కానీ అంతలోనే ఆఖరికి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. అంతలోనే ఆఖరికి ఏమొచ్చిందంటే కాస్త ఇగో పెరిగింది. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డరా. ఈరోజు మనకు కూడా ఏం పెరుగుతుంది చెప్పండి? ఆ మధ్యన విపరీతమైన పాటు, ఆ మధ్య విపరీతమైన సించుల పాటు, విపరీతమైన సందువాల పాటు, ఎక్కడ లేని పాటు మీద పాటు, లక్షలు దొరికేస్తా ఉంటే ఇచ్చిన దేవుని వైపు ఆఖరి వల్ల మనం ఎలా చూసాం? చూసావా ఎంత పాటు చెప్పేస్తున్నామో? అమ్మ చించులు ఆదివారం వెళ్దాలయ్యా, ఆదివారం కూడా ఆటకి, ఆదివారం కూడా సింకులు, శనివారం ఆరాధన లేదు, శుక్రవారం ఆరాధన లేదు. ఎందుకనే? నీకు ధీమా వచ్చేసింది, నీకు ధైర్యం వచ్చేసింది. ఆగ్రహంలాగా ఆగ్రహం అనుకుంది, పర్వాలేదు, అబ్రహాం ఆస్తులో సగం ఆట ఎవరిదే? మందే, నా కొడుకుదే. పడినప్పుడే ఏటాడాలరా, దొరికినప్పుడు ఏటకి వెళ్ళిపోవాలరా. ఆదివారం శాతం వెళ్ళిపోవడమే. ఒక ఆదివారం మానేస్తే ఏమైపోద్ది? ఇలా అయిపోయింది. ఒక ఆరాధన మానేస్తే ఏమైపోద్ది? ఇలా అయిపోద్ది. నీచమైన దానిగా నా ప్రియ దేవుని బిడ్డరా, నీవు పొందుకున్న దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనకి ఏదైనా సమృద్ధినిస్తున్నాడంటే, దేవుడు మనకి ఏదైనా అధికారాన్ని ఇస్తున్నాడంటే, దేవుడు మనకి ఏదైనా ఒక కొత్త మార్గం మనం నడిపిస్తున్నాడంటే, నడిపించే దేవునికి ఎట్టి పరిస్థితులు మన వ్యతిరేకంగా ఉండటానికి వీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పని మనిషిగా ఉన్న ఆగరును, నీచమైన ఆగరును, ఎందుకు పనికిరాని ఆగరును తీసుకుని వచ్చి ఒక హోదానిస్తే, ఆఖరి ఇప్పుడు ఎవరి వైపు చూసింది చెప్పండి? సారమ్మ వైపు. సారమ్మ నీచమైనది. ఇప్పుడు సారమ్మకి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? కోపం వచ్చింది. వట్టి చేతులతో, మీ బైబిల్ చదవండి, నీళ్ళ పుట్టి తప్ప అబ్రహాము ఆగరు కుమారుడికి నీళ్ళ పుట్టి తప్ప ఇంకేమీ ఇవ్వలేదు.